హీరోయిన్ వితంతువు, పైగా ఓ బిడ్డకు తల్లి. ఒట్టి అమాయకుడైన హీరో ఆమెను వివాహం చేసుకోవడం. ఇలాంటి కథను రూపొందించాలంటే దర్శక నిర్మాతలకు ఎంత నమ్మకం ఉండాలి? ఏమాత్రం గ్లామర్ లేని అలాంటి పాత్రలు అంగీకరించేందుకు నటీనటులకు ఎంత ధైర్యం ఉండాలి? వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం స్వాతిముత్యం. 40 ఏళ్ల క్రితం విడుదలై మాస్ని మెప్పించిన ఈ క్లాస్ మూవీ విశేషాలెన్నో. హీరో పాత్రను బట్టి ముందుగా శివయ్య టైటిల్ పెడదామనుకున్నారు. చివరికి స్వాతిముత్యం ఫిక్స్ చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం, 3 నంది అవార్డులు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు లభించాయి. ఆస్కార్కి ఎంట్రీ సాధించిన తొలి దక్షిణాది చిత్రమిదే. అంతకుముందు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అమాయకంగా ఉండే హీరో మామూలు వ్యక్తిగా మారేలా ముందుగా క్లైమాక్స్ని ప్లాన్ చేశారు. దానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అంగీకరించలేదు. అలాగే హీరోయిన్ పాత్రను ముగించకుండా ఈ కథను సుఖాంతం చేయాలని తొలుత భావించారు. సుదీర్ఘ చర్చల అనంతరం దానిని మార్చి హృదయాన్ని బరువెక్కించే సన్నివేశంతో ఎండ్ చేశారు. కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ సందడి చేయగా, రాధిక కొడుకుగా నటుడు కాంతారావు మనవడు కార్తిక్ ఆకట్టుకున్నాడు. 25 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరులో ఏడాదికి పైగా ఆడడం ఓ రికార్డ్. 1986 జూన్ హైదరాబాద్లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పాల్గొన్న తొలి సినిమా వేడుక ఇదే. ఆయనతో పాటు చిరంజీవి, టాలీవుడ్ దర్శక నటుడు రాజ్ కుమార్ పాల్గొన్నారు. 1994లో విడుదలైన ఆంగ్ల చిత్రం ఫారెస్ట్ గంపులోని హీరో క్యారెక్టర్ స్వాతిముత్యంలోని శివయ్య పాత్రను పోలి ఉంటుంది. అలా హాలీవుడ్కు మన సినిమాలు స్ఫూర్తినిచ్చాయని కమల్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కె. విశ్వనాథ్ డైరెక్షన్లోని బాలీవుడ్లో ఈశ్వర్ పేరుతో రీమేక్ అయింది. విజయశాంతికి ఇదే తొలి హిందీ సినిమా. అనిల్ కపూర్ హీరో. కన్నడలో రాజేంద్రబాబు దర్శకత్వంలో సుదీప్ హీరోగా రీమేక్ అయింది. అవార్డుల సినిమాలు తీయడం వేరు, కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడం వేరు. అలాంటిది సున్నితమైన అంశంతో రూపొందిన ఈ సినిమా వాణిజ్యపరంగాను విజయం అందుకుందంటే కె. విశ్వనాథ్ రచన, దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్ సినిమా అంటే ఆణిముత్యమేనన్నది మరోసారి నిరూపితమైంది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ, మనసు పలికే మౌనరాగం, లాలి లాలి ఇలా ఇళయరాజా తన మ్యూజిక్తో ఎప్పట్లాగానే మ్యాజిక్ చేశారు. శివయ్యగా కమల్, లలితగా రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఇటీవల కల్ట్ అనే పదం బాగా వినిపిస్తుంది. అసలు సిసలైన ఈ కల్ట్ క్లాసిక్ మూవీ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్తో పాటు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. హీరో మానసికంగా ఎదిగినవాడు, హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన వీడు. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికి ముడిపడితే ఇలాంటి కథతో సినిమా తీయడం అంటే రిస్కులకే రిస్క్. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా మెచ్చేలా చేశారు దర్శకుడు. పైపెచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. ఇది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె. విశ్వనాథ్. ఒకరికి 6 తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం ఈ స్వాతిముత్యం. 1985లో విడుదలైన సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మద్రాసుతో పాటు మైసూర్, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్ హాసన్, రాధిక నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీ రికార్డింగ్ ప్రాణం పోసాయి. ఆత్రేయ సినారే రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం స్క్రీన్పై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ ఎప్పటికప్పుడు అనుకోని జానపద శైలిలో పట్టుచీర తెస్తనని అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గం మధ్యలోనే కమల్ హాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఆ వర్షన్తోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట, పల్లవి లైన్లు కథా చర్చల్లో భాగంగా సినారేకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. ఇదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వర్షన్ను సీతారామ శాస్త్రితో రాయించారు. సిరివెన్నెల కన్నా ముందే ఈ సినిమా ఈ పాటతో సీతారామ శాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ రారాజు రాజ్ కపూర్ మనసు దోచింది సినిమా. శంకరాభరణం నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్కి చూపించడం కె. విశ్వనాథ్కి అలవాటు. అలాగే స్వాతిముత్యం కూడా చూశారాయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్తో
మీరు నా హార్ట్ టచ్ చేశారు. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమల్ హాసన్ విశ్వనాథులతోనే స్వాతిముత్యం హిందీ రీమేక్ చేయాలని రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్ హాసన్కి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే 3 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్, విజయశాంతి జంటగా ఈశ్వర్ పేరుతో కె విశ్వనాథ్ దర్శకత్వంలోని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ హిట్ అయింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయిన కొద్ది నెలలకే స్వాతిముత్యంను తమిళ, మలయాళంలో డబ్ చేయగా మంచి విజయం సాధించాయి. అయితే 2003లో సుదీప్ కన్నడలో రీమేక్ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది. స్వాతిముత్యంలో మరో విశేషం ఉంది. ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్ కార్తిక్ నటించగా, కమల్ హాసన్ మనవడిగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. మనవరాళ్లుగా అరవింద్ మేనకోడళ్ళు విద్యా, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాలని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఏడాది అంటే 1985లో తెలుగులో 6 స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. కృష్ణ తెలుగులో తొలి 70mm సినిమా సింహాసనంతో సంచలనం రేపారు. శోభన్ బాబు శ్రావణ సంధ్యతో హిట్ కొట్టారు. అదే ఏడాది బాలకృష్ణ 6 వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ఖైదీ, చిరంజీవి అగ్రస్థానం కోసం కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి హిట్స్తో పోటీ పడుతున్నారు. నాగార్జున విక్రమ్తో, వెంకటేష్ కలియుగ పాండవులతో మాస్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి ఓ పరభాషా నటుడితో నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్ అయింది స్వాతిముత్యం. అది వెండి తెరపై విశ్వనాథ్ సమ్మోహనం. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా స్వాతిముత్యం కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్కి అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియా ఫిల్మ్ కూడా ఇదే. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా కె విశ్వనాథ్ స్వాతిముత్యం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలులకు నిరంతర స్ఫూర్తి. కళా తపస్వి కె విశ్వనాథ్ కళాత్మక చిత్రాలకు, వైవిధ్యమైన కథలకు చిరునామా. తను చేసే ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత ఉండాలని కోరుకునే విశ్వనాథ్ శంకరాభరణం తర్వాత తన ధోరణిని మార్చుకున్నారు. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలు చేసేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి చూపించారు. అలా కమల్ హాసన్ హీరోగా చేసిన సినిమా సాగర సంగమం. ఈ సినిమా ఘన విజయం సాధించి వీరి కాంబినేషన్కి మంచి పేరు తెచ్చింది. సాగర సంగమం తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని కమల్తోనే విశ్వనాథ్ చేసిన సినిమా స్వాతిముత్యం. 1985 మార్చి 13న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శివయ్య పాత్రలో కమల్ హాసన్ జీవించాడని చెప్పాలి. అమాయకత్వంతో కూడిన ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటనను ప్రదర్శించారు. రాధిక నటన ఎంతో సెటిల్డ్గా, మరెంతో హుందాగా లభిస్తుంది. ఈ సినిమా ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.